స్ట్రాంగ్ రూమ్ ఎప్పుడు కూడా విత్ సేఫ్ మంచి మంచి సేఫ్స్ పెట్టాలి. సేఫ్స్ అంటే ఇవి లాకర్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసినా కూడా రాని ఉంటాయి. అవి గోద్రేజ్ వాళ్ళవి ఉంటాయి. ప్లస్ దానికి ఇన్సూరెన్స్ కూడా చేంజ్ చేసి ఉంటుంది. మినిమం 2 ఇంచ్ తోటి ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. అలాంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఏ దొంగతనం కూడా జరగకుండా ఉంటుంది. అన్నిటికంటే మీరు ఎక్కువ గోల్డ్ని స్టోర్ చేయొద్దు. ఎక్కువ గోల్డ్ని మీ షాప్లలో స్టోర్ చేయొద్దు. ఎక్కువ లాకర్లో పెట్టుకోండి, బ్యాంకులో పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చి మళ్ళీ డిస్ప్లే పెట్టండి, మళ్ళీ తీసుకోండి. ఎక్కువ స్టోర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మీరు మీ పర్సనల్ సెక్యూరిటీ గార్డుని, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుని ఖచ్చితంగా మీరు నియమించుకుంటే వాళ్ళు రాత్రి డే నైట్ వాళ్ళు కాపలా కాస్తారు. మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని లేపుతారు. వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీద సంతకం చేసిపోతారు మా వాళ్ళు కూడా. ఎందుకంటే అతను డ్యూటీ సరిగా చేస్తుండా లేదా అనేది కూడా మా వాళ్ళు చెక్ చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా ఇంకా అవుతాయా సార్ అంటే అవుతుండొచ్చు, అది లేదు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, అయినా పట్టుకొస్తాం. రెండోది ఏంటంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అని మన జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తర్వాత జరిగితే సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. కంపల్సరీ సీసీ కెమెరాస్ మాత్రం పెట్టండి. బయట కూడా చుట్టూ మీ షాప్ 4 మూలలు కవర్ కావాలి సీసీ కెమెరాస్. తర్వాత మీ పక్కల షాప్స్ షటర్స్ ఖాళీగా ఉన్నాయా చూసుకోండి. ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఖాళీ షటర్స్ కొత్తగా ఎవరో వస్తారు కదా, ఎవడు వస్తున్నాడు వాడు దొంగలే వచ్చి చేరేది అనుకో, దాంట్లో వాడు మనం లేనప్పుడు షటర్ లేపుకుంటాడు, కానీ పని కానిస్తాడు అట్లా. కాబట్టి మన పక్కన షటర్లోకి గోల్డ్ షాప్, జ్యువెలరీ షాప్ పక్క షటర్లోకి ఎవరు వస్తున్నారు, అట్లా ఖాళీగా ఉన్నాయా, ఖాళీగా ఉంటే ఖాళీ షటర్స్ కానీ గోడ బయటికి ఉండదా చూసుకోండి. డబల్ వాల్ నిర్మించుకోండి. లోపల కూడా ఒక సేఫ్ వాల్ ఉండాలి, సేఫ్టీ వాల్ ఉంటుంది, అది పెట్టుకోవాలి. తర్వాత ఐరన్ షీట్ ఉంటుంది. ఐరన్ షీట్ కట్ చేయడానికి వాల్ కూడా కొట్టగానే రాకుండా ఐరన్ షీట్ కూడా ఉంటుంది, ఐరన్ షీట్ పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మీరు జ్యువెలరీ షాప్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఎవరు కూడా లాస్ కావద్దు. గోల్డ్ పోయిన తర్వాత, సొమ్ము మొత్తం పోయిన తర్వాత రికవరీ కావడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి దొంగతనాలు చేసే వాళ్ళంతా కూడా మన దగ్గర వాళ్ళు కాదు. ఎక్కువ యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ దొంగతనాలు చేసే వాళ్ళంతా కూడా జ్యువెలరీ షాపు మ్యాక్సిమం అక్కడి నుంచే వస్తారు. వాళ్ళు గ్యాస్ కట్టర్లతోటి కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. గ్యాస్ కట్టర్లు తీసుకొస్తారు. తర్వాత వాళ్ళకి హోల్ పెడతారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత పైన స్లాబ్ ఉండదు అనుకోండి, స్లాబ్ డ్రిల్లింగ్ కూడా పెడతారు. డ్రిల్లింగ్ తోటి స్లాబ్ని కట్ చేస్తారు. అందుకోసమే చాలా జాగ్రత్త. నన్ను అడిగితే సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం చాలా ఉత్తమం. రెండోది హ్యూమన్ అలారం సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం లోపలికి ఎవరైనా ఎంటర్ అయినందుకు మనం లేనప్పుడు ఏమంటే అలారం వస్తుంది. మనిషి ఎంటర్ అయితే మనిషి యొక్క స్మెల్ వచ్చిన, మనిషి యొక్క అంటే దాన్ని ఏమంటాం, మనిషి యొక్క నీడ వచ్చిన సెన్సార్ వచ్చేసేసి సెన్సార్ మోగుతుంది, అది రిసీవ్ చేసుకుంటుంది. అలాంటి అలారం సిస్టమ్ పెట్టుకుంటే ఎవరు ఎంటర్ కాగానే మనకు అలారం వస్తుంది. మీ ఫోన్కి కూడా ఫోన్ కాల్ వస్తుంది సెల్ ఫోన్కి. ఇలాంటి సిస్టమ్ పెట్టుకోండి.